కిరణ్ అబ్బవరం కొత్త తెలుగు సినిమా కే ర్యాంప్ రిలీజ్ అయి నిన్న సోమవారంతో 3 రోజులు కంప్లీట్ అయింది. ఈ 3 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ముందుగా ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు అక్టోబర్ 18 శనివారం నాడు 4 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తే రెండవ రోజు ఆదివారం కూడా మరో 4 కోట్ల గ్రాస్ వచ్చాయి. ఇక నిన్న సోమవారం దీపావళి రోజు పబ్లిక్ హాలిడే రోజు సోమవారం 3 కోట్ల గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా 3 రోజుల్లో కే ర్యాంప్ సినిమా 11 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఏరియా వైజ్ చూసుకుంటే తెలంగాణలో ఈ సినిమా 3 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే రాయలసీమ జిల్లాల నుంచి 1 కోటి, ఇక మిగిలిన ఆంధ్ర నుంచి 4 కోట్లు. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 3 రోజుల్లో కే ర్యాంప్ సినిమా 8 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక నుంచి 1 కోటి గ్రాస్, ఇక ఓవర్సీస్ మేజర్గా నార్త్ అమెరికా నుంచి 2 కోట్ల గ్రాస్. అలా టోటల్గా 3 రోజుల్లో 11 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసి ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 6 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 18 కోట్లు అయితే 8 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. అందులో 6 కోట్లు వెనక్కి వచ్చేసే మొదటి 3 రోజుల్లోనే. మరో 2 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వెనక్కి వస్తే సినిమా హిట్ అవుతుంది బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా. 2 కోట్ల షేర్ రావాలంటే మరో 4 కోట్ల గ్రాస్ రావాలి. ఈరోజు మంగళవారం వర్కింగ్ డే, కలెక్షన్స్ తగ్గుతాయి. కానీ ఈ మంగళ, బుధ, గురు మొదటి వారంలోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయ్యి దీపావళికి రిలీజ్ అయిన సినిమాల్లో మొదటి హిట్గా నిలవబోతుంది. అది మన కిరణ్ అబ్బవరం కొత్త తెలుగు సినిమా కే ర్యాంప్. రిలీజ్ అయిన మొదటి 3 రోజుల్లోనే 11 కోట్ల గ్రాసు, అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 6 కోట్లు. సినిమా బడ్జెట్ 18 కోట్లు అయితే 8 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. 8 కోట్లకు డిస్ట్రిబ్యూటర్ షేర్ గాను 6 కోట్లు వెనక్కి వచ్చేసే మొదటి 3 రోజుల్లోనే మరో 2 కోట్ల షేర్ వస్తే సినిమా హిట్ అయిపోతుంది. 2 కోట్ల షేర్ అంటే మరో 4 కోట్ల గ్రాస్ రావాలి. ఈజీగా హిట్. ఓకే, బాయ్.